గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి మనము చూచినప్పుడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఒకదానికొకటి వ్యతిరేకముగునవి గనుక మీరేవి చేయని చేయుతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మేం చేయుచున్నది అంటే, ధర్మశాస్త్రమునకు లోనైన వారైతే మీరు ధర్మశాస్త్రము వలన మీరు శిక్ష పొందవలసిన వారై ఉన్నారు. ఆ శిక్షయే మరణము, రెండవ మరణము, నరక యాతన. కానీ ఒకవేళ మీరు ఆత్మచేత నింపబడిన వారైతే, పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకింపబడిన వారైతే, పరిశుద్ధాత్ముడు చేయుచున్నది ఏమిటి? శరీర క్రియకు, శరీర ధర్మమునకు మీరు లోనైన వారు కాక మీ ఆత్మకార్యము, దేవుని ఆత్మకార్యము నిత్యము జరుగుటకు నీ దేహము దేవునికి నిలయమై ఉండగా ఆత్మ వలనైన నిత్య జీవ ఫలమును మీరు పొందగోరు వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో తీసుకుని వచ్చు అభిషేకము నిన్ను దేవుని కొరకు ప్రతిష్ఠించుచున్న అభిషేకమై ఉంది. ఆ పాత నిబంధనలో వాడబడిన తైలమే ప్రతిష్టాభిషేక తైలమై ఉండగా, మేరీ ఆఫ్ బేతనీయున మరియా క్రీస్తు యేసును అభిషేకించిన తైలము కూడా క్రీస్తు యేసు కొరకైన ప్రతిష్ఠిత తైలమై ఉండగా, నేటి దినమందు పరిశుద్ధాత్ముడు నీ పైకి తీసుకుని వచ్చుచున్న ఈ అభిషేకము కూడా ప్రతిష్టాభిషేకమై ఉన్నది. నిన్ను ప్రతిష్ఠించు అభిషేకమై ఉంది.